ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కొత్త ఏడాదిలో ముందుకు వెళ్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2024లో తెలంగాణకు చాలా మంచి జరిగిందని, ప్రజాపాలనలో ప్రజలకు మంచి చేశామన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో పూర్తి పారదర్శకత విధానాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 2025లో అంతా మేలు జరగాలని, అందరికీ భగవంతుడు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 2024 సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి జరిగింది. మా నూతన ప్రభుత్వంలో మేము మా ప్రభుత్వం ఎంతో మేలు చేయగలిగినాం. అదేవిధంగా 2025లో కూడా మేము పారదర్శకంగా, సిన్సియర్గా, కమిటెడ్గా తెలంగాణలో ప్రతి పౌరునికి మేలు జరిగే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంపై కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అది అమలు చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తున్నాను.